అంటే స్వాతి గారు పిలిస్తే తప్పితే రారేమో, ఒకసారి స్వాతి గారు మీరే పిలవండి. మధు గారు. అయ్యో బాబోయ్, ఇంకా రాకుండా ఉంటారా? అలాగే రాంబాబు గారు, నవీన్ గారికి బొకే అందజేయాలి. మంది మీడియా ఎందుకు. సో ఈ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శివ గారు మన ముందుకు కేశవ గారిని కోరుతున్నారు. ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు అందించారు. కామ్గా వస్తున్నారు, ఎక్కడో ఉంటారు. మరి ఐ రిక్వెస్ట్ వేదికపై ఉన్న పెద్దలందరినీ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా. సో ఐ గివ్ ద మైక్ టు చంద్రబోస్ గారు. టీజర్ లాంచ్ అందరి అన్న పేరునంటే ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయాయి. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దాట్. అండ్ ఫస్ట్ టైమర్స్గా రైటర్గా చేశారు. అండ్ ప్రేక్షకులందరికీ ఆయన సినిమా చూసిన తర్వాత ఒక కొత్త అనుభూతిని కలుగుతుంది, అటువంటి రైటర్ వారు. అండ్ అఫ్ కోర్స్ వెలిగొండ శ్రీనివాస్ గారు ఈ మధ్య మనందరికీ పరిచితులే, మంచి మంచి ప్రాజెక్ట్స్తో. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ పిక్చర్ ద్వారా తెలుగులో ఆయన సినిమాటోగ్రాఫర్గా పరిచయం అవుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళన్నిటికీ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు యాజ్ అన్ ఎడిటర్. సో వి విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అఫ్ కోర్స్ లిరిక్స్ మనకు అందించారు చంద్రబోస్ గారు అండ్ రామజోగయ్య శాస్త్రి గారు. చంద్రబోస్ గారు 3 పాటలు అందించారు, రామజోగయ్య శాస్త్రి గారు 1 పాట మనకు అందించారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గురించి వచ్చినప్పటి నుంచి కూడా అందరూ చాలా మాట్లాడుకుంటున్నారు. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ డస్ ఆల్ ది జస్టిస్ టు హిమ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మనందరికీ తెలుసు, ఈరోజు మీడియా వాళ్ళందరూ ఇంత కోలాహలంగా ఉన్నారు అంటే ఐ రిక్వెస్ట్ చంద్రబోస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారిని, రాజశేఖర్ గారిని, డైరెక్టర్ రాజ్ కిరణ్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ కామ్రాన్ గారిని తీసుకోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళుగా ఇదే రంగంలో ఉన్నాను. ఇంకా ఎన్నో మంచి పాటలు రాసి మిమ్మల్ని అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. త్రిపుర చాలా అరుదైన గొప్ప కథ అండి. ఈ కథ విన్న వెంటనే 3 రోజులు ఈ కథ తాలూకు మైకంలో మత్తులో ఉండిపోయి మాటి మాటికి దర్శకుడికి, నిర్మాతకు, రచయితకు అందరికీ ఫోన్లు చేసి నా అభినందనలు తెలిపాను. అంత మంచి కథ. నాకే స్థాయిలో అనుభూతిని కలిగించిందో ఈ కథ అదే స్థాయిలో అంతే అనుభూతిని ప్రతి ప్రేక్షకుడికి కలిగిస్తుండడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు. 2 ముక్కల్లో చెప్పాలంటే, మనం స్వాతి కిరణం తెలుసు, స్వాతి ముత్యం తెలుసు. ఈ చిత్రం స్వాతి స్వప్నం అండి. తర్వాత నవీన్ చంద్ర గారు ఈ సినిమాలో అన్ని సినిమాలో నవీన్ చంద్ర, కానీ ఈ సినిమాలో నవీన చంద్రుడు. ఎందుకంటే అన్ని రకాల పార్శ్వాలు ఆ పాత్రలో ఉన్నాయి. ఆ పాత్రను అద్భుతంగా పోషించారనుకుంటా. తర్వాత కమరన్ కూడా చాలా మంచి సంగీతం, మంచి బాణీలు ఇచ్చారు. ఇంకా దర్శకుడు రాజ్ కిరణ్ గారు, తర్వాత నిర్మాత చిన్న గారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ గారు, నిజంగా వాళ్ళు చాలా మంచి మనసున్న మనుషులండి. వాళ్ళ ప్రేమ, అభిమానమే నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగా వాళ్ళు నిండు నూరేళ్ళు ఇలాంటి మనసుతో, ఇలాంటి మంచి మనసుతో సినిమాలు తీస్తూ మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ మంచి కథ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని మనసుతో కోరుకుంటూ అందరికీ ఇప్పుడే చూసాం. చాలా చాలా బాగుంది. చాలా మీకు కూడా బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. ఒక చిన్న సినిమా ముందు మనందరి కోరిక ఏంటంటే, చిన్న సినిమా, పెద్ద సినిమా అంటే అందరూ సపోర్ట్ ఉంటుంది. పెద్ద హీరో కనపడగానే ముందు థియేటర్కి వెళ్ళిపోతాం. చిన్న సినిమా అంటే ముందు మీ సపోర్ట్ ఉండాలి సార్. ఫస్ట్ చిన్న సినిమా నిలబెట్టేది ప్రెస్సే. సో మనందరికి కూడా మనసులో ఉన్న కోరిక, నేను చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను, చిన్న సినిమా నిలబెట్టేది ప్రెస్సే. మళ్ళీ చెప్తున్నాను, సో మీడియానే. ఎందుకంటే దీనికి పెద్ద హీరోలు ఉండరు, పెద్ద ప్రొడ్యూసర్లు రారు, పెద్ద విఐపీలు గ్రాండ్గా ఇక్కడ డ్యాన్సులు ఉండవు, ఇవన్నీ మనకు హంగులన్నీ ఉండవు, మనమే ఉంటాం. సో చిన్న సినిమాని నిలబెట్టుకునే బాధ్యత మనందరి మీద ఉంది. థింగ్ చూశాను ఏంటంటే, తెలుగు సినిమాకి దయ్యం పట్టింది అని. స్వాతి కూడా పట్టిందేమో అనుకుంటారు ఇప్పుడు అందరూ. సో స్వాతి లాంటి అమ్మాయి ఈ సినిమా చేస్తుంది, నవీన్ చంద్ర లాంటి హీరో ఒప్పుకున్నారు వెంటనే అంటే, కోనా లాంటి రైటర్, పెద్ద రైటర్ స్క్రీన్ ప్లే చేయడానికి ఒప్పుకున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చంద్రబోస్ గారు లాంటి వ్యక్తి, నేను 1కి 3 పాటలు, ఆయన 1 పాట రాయించుకోవడానికి కొంత కష్టంగా ఫీల్ అవుతుంటారు, అలాంటిది 1కి 3 పాటలు ప్రేమతో రాశారు అంటే
వీటన్నిటికి వెనకాల కథ బలం. కథ అందరికీ నచ్చింది. కథ వినగానే ఒక ఫీల్ ఉంది. అన్ని సినిమాల్లో దయ్యం సినిమా లాంటిది, అన్ని దయ్యం సినిమాలు లాంటి సినిమా అయితే ఈ సినిమాకి కోన గారు కానీ ఇంకొకరు కానీ స్వాతి గారు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఉండడానికి కారణం ఏంటంటే ఒక బలమైన కథ ఉంది. ఆ కథకి ముందుగా రాజ్ కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక మంచి చిన్నగారుకి డబ్బులు రావాలి, చిన్నగారు బాగుండాలి. శాటిలైట్ అమ్మగానే రేట్ చెప్పాడు, ఇంత వచ్చింది అని అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాని వెనకాల మీరు కూడా ఉన్నారు. సో ఒక చిన్న నిర్మాత నిలబడాలి, చిన్న సినిమాలు బాగుండాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కమ్రాన్ కొత్తగా చేసిన సైన్ మ్యూజిక్ చూసారుగా, టన్ డరడా టన్. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడు అతను. చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ రికార్డింగ్ చేస్తున్నాడు. అది ఇంకా బాగా చేస్తాడని మేము అందరం అనుకుంటున్నాం. సో త్వరలో మళ్ళీ ఆడియో ఫంక్షన్తో మీ ముందుకు వస్తాం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన చిన్న గారికి మరియు హీరో గారికి అండ్ స్వాతి గారికి అండ్ రాజ్ కిరణ్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఎమోషనల్ స్టోరీ, అన్నీ కలగలిపి ఒక కథలో రావడం చాలా గ్రేట్ అండి. ఈ కథలు అన్నీ ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్ కిరణ్ గారికి, నిర్మాత చిన్నబాబు గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోయాము. ప్లస్ సాంగ్స్ కూడా చాలా కీన్లీ సెలెక్ట్ చేసుకున్నారు రాజ్ కిరణ్ గారు, డైరెక్టర్ గారు. అండ్ రికార్డింగ్ ఇప్పుడు అవుతుందండి, సెకండ్ హాఫ్ చేస్తున్నాము. సాంగ్స్ కూడా చాలా అందరు పెద్ద సింగర్స్తో పాడిపించాము. సో ఐ హోప్ యుల్ లైక్ ది ఆడియో వెన్ ఇట్ కమ్స్. అందరికి నమస్కారం. ప్రెస్ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ, మీ అందరు ఇక్కడ వచ్చినందుకు. మంచి టీం వర్క్ ఉంటే, మంచి టీం ఉంటే సో మంచి ప్రోడక్ట్ వస్తుందంటారు. సో త్రిపుర ఈజ్ అ టీమ్ వర్క్ అండి. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ డైరెక్టర్ రాజ్ కిరణ్. ఇంత మంచి సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు దొరకడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ త్రిపుర అంటే స్వాతి గారితో కలిసి చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్. అండ్ ఇంకోటి చాలా కొత్తగా ట్రై చేశారండి క్యారెక్టర్. ఇది రాజ్ కిరణ్ గారు నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు లేరండి. ఈ సినిమాకి హీరో వచ్చేసి కథ. సో కథ చాలా స్ట్రాంగ్ అయిన కథ, చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఇది. సో ఈ ఫిలిం కేవలం అంటే ఇట్స్ నాట్ లైక్ అ హారర్ దయ్యం సినిమా అని కాదు, చాలా మంచి లవ్ స్టోరీ ఉంది ఇందులో. అంటే చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది. సో అంతే ఎమోషనల్గా మా ప్రొడ్యూసర్ చిన్న గారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మమ్మల్ని లవ్ చేస్తూ సినిమా మొత్తం చేశారు. అండ్ ఎక్కడ సినిమా ఆగిపోకుండా, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుతూ, ఆర్ట్ డైరెక్టర్కి ఎలాంటి ఇబ్బందులు ఇవ్వకుండా అన్నీ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా చంద్రబోస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను సాంగ్స్ విన్నాను సార్, నా కెరీర్లో ఇది బెస్ట్ ఆల్బమ్ ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ కామ్రాన్, వెల్కొండ శ్రీనివాస్ గారు అండ్ ద హోల్ టీమ్, ముఖ్యంగా కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లే చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నేనే కొత్తని, అందరూ సీనియర్స్ ఇక్కడ అందరూ చేశారు. సో నేను ఈ యొక్క త్రిపుర ఫ్యామిలీలో ఎంటర్ అయ్యి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ స్పెషల్లీ స్వాతికి వాళ్ళ డబల్ బ్యారెల్ తన మలయాళం ఫిలిం రిలీజ్ అయింది. సో ఆల్ ది బెస్ట్ స్వాతి. అండ్ త్రిపుర, it's going to be a very exciting film for you guys. Thank you. చెరు తోటి జర్నలిస్టులకి అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు. ఈ త్రిపుర సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు డైరెక్టర్ రాజ్ కిరణ్ గారిని పరిచయం చేసిన జగత్ అండ్ భగవాన్, వీళ్ళిద్దరికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా అనుకున్న డే 1 నుంచి వెలుగొండ సీని గారు, రాజా మా వెంట ఉండి ప్రతిరోజు ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఈ కథ మీద ఎంత వర్క్ చేశారనేది నాకు మాత్రం తెలుసండి. వాళ్ళిద్దరికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఫస్ట్ నా ఫ్రెండ్ రాజశేఖర్ లేరండి ఇక్కడ, యాక్చువల్గా ఆయన కూడా వన్ ఆఫ్ ది నా పార్ట్నర్ రాజశేఖర్ అండ్ సర్వత్రామ్ క్రియేషన్స్ రామాంజనీయులు జవాజీ, వీళ్ళిద్దరూ నా బ్యాక్ ఉండి మేమున్నాం, నీకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు గో హ్యాడ్ అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఈ రోజున ఇక్కడ నిలబెడతా కారణమైన రాజాకి, రామాంజనీయులు అన్నకి, అన్న థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ డైరెక్టర్ రాజకిరణ్ గారి విషయానికి వస్తే నాకు ఏదైతే కథ చెప్పారో దానికంటే అద్భుతంగా తీశారండి. మేము ఆ రోజు ఆ కథను నమ్మి ఇంత ట్రావెల్ చేయడం జరిగింది. కథ విన్న ఫస్ట్ డే నేను ఏదైతే ఫీల్ అయ్యానో షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొట్టిన తర్వాత కూడా అలాగే ఉన్నాను నేను. యాక్చువల్గా మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. సో దీనికి కారకులైన కోనా వెంకట్ గారు ఫస్ట్ ఏంటంటే మేము కథ అనుకున్న తర్వాత స్క్రీన్ ప్లే సైడ్ కోనా గారు ఉంటే బాగుంటుంది ఒకసారి వినిపిద్దామని మేము అనుకున్నప్పుడు కోనా గారిని కలిసామండి ఫస్ట్ టైము. కలిసినప్పుడు ఆయన లేదమ్మా నేను చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాను, ఇప్పుడు ఈ సినిమాకి చేస్తే వేరే ప్రొడ్యూసర్లతో కానీ హీరోలతో నాకు ప్రాబ్లం వస్తుంది, నేను చేయలేను, సారీ ఏమనుకోవచ్చని అని చెప్పి ఫస్ట్ రిజెక్ట్ చేశారండి ఆయన. మళ్ళీ వచ్చి డైరెక్టర్తో కూర్చుని అన్న ఎట్టి పరిస్థితుల్లో కోనా గారు కావాలి మనకి, మీరు ఏం చేస్తారో తెలియదంటే లేదు డెఫినెట్గా మాట్లాడతానని చెప్పేసి ఆయన రాజకిరణ్ గారు ఫోన్ చేసి ఒకసారి కథ వినమన్నారు. కథ విన్న వెంటనే కోనా గారు ఫోన్ చేశారండి నాకు, చిన్న నేను ఈ సినిమా చేస్తున్నాను, నీకేం కావాలో నువ్వు వేసుకో, నేను ఉంటాను ఈ సినిమాకి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించి ప్రతిరోజు ఏ షెడ్యూల్లో ఏం జరుగుతుంది, ఎడిట్ షూట్లో ఎడిట్ ఎంతవరకు వచ్చింది అనేది ఆయన ఫోన్ చేసి తెలుసుకోవడం, ఆయన అబ్జర్వేషను. ఈ క్రేజీ మీడియాకి ఒక గాడ్ ఫాదర్గా కోనా గారు అనేది మా వెనకాల ఉండటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే చేస్తానన్నారు, లేదన్న కథనండి అని చెప్పేసి డైరెక్టర్ గారిని పరిచయం చేయటం, డైరెక్టర్ గారు కథ చెప్పగానే ఆయన ఓకే అంటాం. తర్వాత ఇంకందరికీ తెలిసిందే మా త్రిపుర సుందరి గారు, అంటే ఈవిడి గురించి అంటే ఎంత చెప్పినా తక్కువనండి. అంటే నేను ప్రాక్టికల్గా చాలా దగ్గరగా ఉన్నాను ఆవిడకి. ఒక హీరోయిన్ ఎలా అయితే ఉంటుంది అనుకున్నాను అలా లేరండి, ఆవిడ క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు యాక్చువల్గా. అంటే నాకు ఈ హోటల్ నుంచి ఇది కావాలి, ఈ పిజ్జా హౌస్ నుంచి ఇది కావాలి, నా షాపింగ్కి వెళ్ళాలి, కారు పెట్టండి, ఇలాంటి నాన్ సెన్స్లు ఏమీ లేవండి. అంటే మేము ఏది పెడితే అది తిన్నారు ఆవిడ, ప్రొడక్షన్లో మేము ఏది తింటే అదే తిన్నారు. సో ముఖ్యంగా స్వాతి గారి కంటే వాళ్ళ మదర్కి నేను చాలా రుణపడి ఉంటాను. ఆవిడకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి స్వాతి వాళ్ళ అమ్మగారికి. అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే మీరు అందరూ ఇంత సపోర్ట్ చేసి మేమున్నాము నీ వెనకాల, ఇది కూడా మా ఓన్ బ్యానర్ అని చెప్పేసి వాళ్ళంత సపోర్ట్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అలాగే మా అండ్ నుంచున్నాడు, నేను ఉంచున్నాను కాబట్టి కాదు అందరూ ఇంత చక్కగా, ఎప్పుడు నాకు మైక్ లాస్ట్ వస్తుంది, సో నాకు చెప్పడానికి ఏం ఉండదు ఎందుకంటే అందరూ కవర్ చేసేస్తారు. అండ్ వాళ్ళు చెప్పినంత చక్కగా నేను చెప్పలేను. ఇప్పుడు చంద్రబోస్ గారు ఎంత పద్ధతిగా మర్యాదగా చెప్పారు, చిన్న గారు చాలా ఎమోషనల్గా చెప్పారు, నవీన్ తన స్టైల్లో చెప్పాడు. బట్ అందరూ మన ప్రెస్ వాళ్ళే గెస్ మనమే కాబట్టి కొంచెం ఫ్రీగా నేను చెప్పుకోవచ్చు. త్రిపుర లుక్ గురించి చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి ఏంటి ఇంత ఇండియనైజ్డ్గా ఇంత తెలుగుగా ఉన్నావు, తెలుగు అమ్మాయిలాగా, ఇది అది అన్నారు. అప్పుడు నేను కూర్చొని ఆలోచించాను. ఫస్ట్ టైం నేను చీర కట్టుకుంది డేంజర్ సినిమాలో. అప్పుడు కృష్ణవంశీ గారేమో ఏంటి పిల్ల చిన్నపిల్లలా ఉంది, అయ్యో ఏం చేయాలి, సరే కూర్చోపెట్టేద్దాం, కూర్చుని షార్ట్స్ తీద్దాం అని చెప్పి అలా కవర్ చేశారు ఆయన. కొన్ని సంవత్సరాల తర్వాత అష్టాజమ్మాలు చీర కట్టుకున్నాను. అప్పుడు రివ్యూస్లో ఏమో ఈ పిల్ల టీచర్స్ డే ఫంక్షన్కి వెళ్తున్నట్టుంది, హీరోయిన్లా లేదు, చీర కట్టారేంటి అమ్మాయికి అన్నారు. ఓకే అనుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత గోల్కొండ హై స్కూల్లో అన్ని చీరలే కట్టా. నువ్వు టీచర్ ఏంటమ్మా, నువ్వు స్కూల్ టీచర్ ఏంటి, మరీ సన్నగా, చీరలు బాగున్నాయి కానీ నువ్వు మరీ సన్నగా ఉన్నావు. నేను తెలుగమ్మని అయి ఉండి చీరలో బాగాలేను, పోనీ అలా బాంబే వేషాలు వేయలేను, ఏంటిది నేను ఏం చేయను అని అనుకుంటున్నప్పుడు త్రిపుర లాంటి సినిమా వచ్చింది. అండ్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నేను కానీ మేమందరం కూడా క్యారెక్టర్లా కనిపించాలి, ఎవరేమనుకున్నా పర్లేదు. బట్ త్రిపుర చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఒక విలేజ్ నుంచి వచ్చింది, కొత్తగా పెళ్ళయింది, అంతగా చదువు రాదు, తనకేవో కళలు వస్తూ ఉంటాయి, ఆ కన్ఫ్యూజన్, అండ్ హస్బెండ్ అంటే చాలా ప్రాణం, ఇవన్నీ కనిపించాలి, జస్ట్ ఇదే కనిపించాలి అనుకుని చేసిన ఎఫర్ట్ అది. సో ఇప్పుడేమో అందరూ ఏంటి పెద్దదాని అయిపోయి స్వాతి పెద్దదైపోయింది అంటున్నారు. సో మీరు సినిమా చూసినంతసేపు త్రిపుర కనిపిస్తే చాలు నాకు. అండ్ నేనే కాదు, నవీన్ కూడా ఈ సినిమాలో హీ ప్లేస్ అ డాక్టర్ అని క్యారెక్టర్ పెట్టుకొని టీ షర్ట్ జీన్స్ వేసుకుని స్పైక్డ్ హెయిర్లో యో వాట్సాప్ త్రిపుర అనుకుంటా ఆయన పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక డాక్టర్ ఎలా ఉంటాడో అలా. అలాగే ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ మేమందరూ కూడా వీ ట్రై టు టెల్ అ స్టోరీ, రాజకిరణ్ గారి సూపర్ స్టోరీ. అండ్ మేము చాలామంది సూపర్ స్టార్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, లైక్ రాజా గారు, చంద్రబోస్ గారు, వెల్గొండ గారు, వేర్ ఆల్ లిటిల్ స్టార్స్. మేమందరం కాకుండా మురళీ గారు అని ఒక ఆయన ఉన్నారు, మా కో డైరెక్టర్ ఆయన హీఈస్ అనదర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ మురళీ గారు. శివ గారు మా సెలబ్రిటీ, ఆయన స్టార్. కమరన్ గారు ద క్వైట్ కామ్ కమరన్ హెస్. థ్యాంక్ యూ ఫర్ ది ఆర్ఆర్ అండి, మా పర్ఫార్మెన్సెస్ని మీరే కొంచెం మేనేజ్ చేశారు.
ఆర్ట్ అండ్ ద ఎంటైర్ టీమ్. అండ్ చిన్న గారు మాట్లాడారు కదా ఇమోషనల్గా, సో అది మీకు అర్థమై ఉంటుంది దట్ వి ఆల్ ఫీల్ లైక్ అ టీమ్ అండ్ ఒక ఫ్యామిలీ. అంటే ఈ వర్డ్ని ఎక్కువ వాడేశారు కదా, బట్ వి రియలీ ఫీల్ లైక్ దాట్. అండ్ టుడే ఈజ్ ఇవాళే నా డబుల్ బ్యారల్ అని మలయాళం సినిమా రిలీజ్ కూడా, అండ్ ఇక్కడ టీజర్ లాంచ్ కూడా. సో ఐమ్ ఫీలింగ్ రియలీ నైస్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విషయం చెప్పాలి, ఈ కథని అనుకున్నప్పుడు శ్రీనివాస్ వెలిగొండ అండ్ రాజా ఇది నాకు చాలా హెల్ప్ చేశారు. ఇది ఒక కథగా ఉంది, బట్ దీనికి ఇంకా ఏం చేయాలి ఎంటర్టైన్మెంట్ పార్ట్ అని చెప్పేసి వాళ్ళిద్దరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. అయితే ఒక మాటలో చెప్పాలంటే కథనం మాటలు అన్నీ ఎలా ఉన్నా కానీ దానికి తగ్గ పాత్రలు దొరికినప్పుడే ఆ కథ బయటకు వస్తుంది. ఆ పాత్రలే నవీన్ చంద్ర, స్వాతి వీళ్ళిద్దరూ దొరికి ఆ కథకి బలం చేకూర్చారు వీళ్ళు. అండ్ అలాగే నా స్నేహితులు అని చెప్పాలో ఏం చెప్పాలో రావు రమేష్ గారు, ఆయన లేకుండా సినిమా చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ అటువంటిది. సో ఆయన వన్ ఆఫ్ ది కీ రోల్ పోషించారు ఇందులో. నెక్స్ట్ అలాగే తిలక్ అని కొత్త నటుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు, అతను ఈరోజు రాలేదు. సో అతను కూడా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. టోటల్గా నా మిత్రుడు చిన్న ఈ సినిమా ద్వారా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఈ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఎవ్రీథింగ్ కామ్రాన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, రాజా గారు. ఇక బోస్ గారి గురించి చెప్పాలంటే నేను ఊళ్ళో ఉండి సినిమాలు చూసే రోజుల్లో చంద్రబోస్ గారు అనే స్క్రీన్ మీద చూడటమే నాకు తెలిసింది. బట్ నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి నేను డైరెక్టర్ అయ్యి ఆయన పేరులో నా పేరు ఉండాలి అనే కళ ఈరోజు సార్థకమైంది సార్. థ్యాంక్ యూ సార్ చంద్రబోస్ గారు. నా సినిమాకి మీ పేరు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా కెమెరామెన్ సనా రవికుమార్ గారు ఫస్ట్ టైం అండి తెలుగులో, బట్ ఆయన ఈరోజు రాలేదు. వెరీ గుడ్ విజువల్స్. నేను ఏదైతే నమ్మానో ఆయన్ని, ఒక ఉగ్రం అనే సినిమా చూసి కన్నడలో ఈయనే కావాలి అని చెప్పేసి అనుకుని ఆయన ఒకటే అన్నారండి, సార్ నేను కథ నచ్చకుండా ఏ సినిమా చేయనండి, మీరేమనుకోవద్దు, మీరు కథ చెప్పండి అప్పుడే సినిమా చేస్తాను అంటే, కథ చెప్పిన తర్వాత అందరూ ఏ విధంగా ఎగ్జైట్ అయ్యారో ఆయన కూడా అదే విధంగా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాకి మంచి విజువల్స్ ఇచ్చారు. లాస్ట్ టైం గీతాంజలికి సాయి శ్రీరామాలు ఇచ్చారో అంతకన్నా బెటర్గా. ఒక మాటలో చెప్పాలంటే గీతాంజలి కంటే మంచి సినిమా త్రిపుర. థ్యాంక్ యూ.